Good morning, students. So, as is మనం మళ్ళీ ఆన్లైన్ క్లాస్కి వచ్చేసినాం. సో క్లాస్లో మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఫస్ట్ చాప్టర్లో ఇంట్రడక్షన్ చూసినాము. ఆఫ్టర్ దట్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చూసినాం. స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూమ్, రైట్, స్పెసిఫిక్ గ్రావిటీ, మాస్ డెన్సిటీ. సో వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసినాం క్లాస్లో, రైట్. Now we are moving to the next topic, that is cohesion and adhesion, and after that surface tension and capillarity. So these are all interlinked. So you know already about these cohesive and adhesive properties. I have already explained in the classroom also. So cohesion, so it is the attraction between molecules of the same fluid. Cohesion enables the fluid to resist tensile stress. Cohesion means if fluid is uh, that is the attraction. So uh, take example as a water. So the attraction between the water molecules each other is called cohesive property, right. Adhesion means it is the attraction between fluid molecules and molecules of the solid boundary in contact with the fluid. So this adhesion makes the fluid to stick to the another body. I have already told you while doing the foundry, we are doing ramming sand on the cope and rock boxes. That sand is stick to the walls of the boxes. That sand is stick to the walls of the boxes because of the adhesive property. సో అదెసివ్ ప్రాపర్టీ నేచర్ వల్ల ఈ శాండ్ అనేది బాక్స్లకి అతుక్కొని పోతుంది. అదే ఇక్కడ కూడా జరిగేది. కోహెషన్ అంటే సేమ్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్, అదెసివ్నెస్ అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ అన్నట్టు. ఇప్పుడు ఏదైనా మనం గమ్ అలాంటివి మనం తీసుకున్నాం అనుకో, మనం దాన్ని అదెసివ్నెస్ అని అంటాం. అదెసివ్ అని రాసి ఉంటుంది దాని మీద, మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. అదెసివ్ అని రాసి ఉంటుంది. సో adhesiveness అంటే the attraction between the different molecules, that is fluid molecules and the molecules of the solid boundary. Cohesion means attraction between the same molecules. Okay, you have to keep these 2 points in your mind, right. Now moving to the surface tension, a very important phenomena, surface tension. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటంటే, మీరు లైట్ వెయిట్ ఉన్న బాడీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇన్సెక్ట్స్ అవి ఇవి వాటర్ మీద ట్రావెల్ అవుతూ వెళ్తుంటాయి, ఓకేనా. అండ్ తర్వాత మీరు వర్షపు రెయిన్ వాటర్ చూసింది అనుకోండి, రెయిన్ వాటర్ లీవ్స్ మీద పడతాయి చూడండి. లీవ్స్ మీద పడ్డప్పుడు అక్కడ మనకు స్పెరికల్ లాగా కనబడతాయి వాటర్ బబుల్స్, స్పెరికల్ షేప్లో ఇట్లా రౌండ్గా ఆగిపోయి ఉంటాయి వాటర్ బబుల్స్. అండ్ వైల్ డూయింగ్ మనకి సోప్ బబుల్స్ కూడా ఏర్పడతాయి. మనం వాషింగ్ చేసేటప్పుడు సోప్ బబుల్స్ అనేవి కూడా వస్తుంటాయి, వాటర్ బబుల్స్ అండ్ సోప్ బబుల్స్. అండ్ లైట్ వెయిట్ ఉన్న ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ మీద నడుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ జరిగేది బికాస్ ఆఫ్ దిస్ సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ, ఓకేనా. సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ వల్ల ఇప్పుడు మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఏంటి అవి? ఒకటి వాటర్ బబుల్స్ స్పెరికల్గా ఏర్పడడం, అండ్ సోప్ బబుల్స్ ఏర్పడడం, అండ్ లైట్ వెయిట్ ఉన్న వెహికల్స్ ఇన్సెక్ట్స్ వాటర్ మీద ట్రావెల్ అవ్వడం, ఓకేనా. సో అది మనం చూద్దాం ఇప్పుడు. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటంటే, సో మామూలుగా డెఫినేషన్ పరంగా ఇట్ ఈస్ ద ఎనర్జీ. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ energy required to maintain unit area of liquid surface layer under equilibrium. Here some energy is required. Why that energy is required? To maintain the unit area of liquid surface layer under equilibrium. So surface tension is due to unbalanced cohesive force
of the molecules exist near the surface. Surface tension ఎలా వస్తుందంట? Due to unbalanced cohesive force. Cohesiveness అంటే తెలుసుకున్నాం కదా, attraction between the two same molecules, same fluid molecules. సో ఆ సేమ్ ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్షన్ ఏదైతే ఉందో అక్కడ దాంట్లో అన్బ్యాలెన్స్డ్ జరగడం వల్ల మనకి ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది జరుగుతుంది. ఈ అన్బ్యాలెన్స్ కూడా మనకి ఎక్కడ జరుగుతుంది? నియర్ ది సర్ఫేస్. దట్ మీన్స్ ఇప్పుడు మీరు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి, సర్ఫేస్ ఉంది కదా పైన ఉండేది, పైన లోపల కాకుండా పైన సర్ఫేస్ ఉంది కదా, వాటర్ సర్ఫేస్. ఆ సర్ఫేస్ దేనితో కాంటాక్ట్ అయి ఉంటుంది? ఎయిర్తో కాంటాక్ట్ అయి ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో బికాస్ ఆఫ్ దట్ దిస్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ హ్యాపెన్. సో ఇక్కడ డెఫినేషన్లో కూడా మనం ఏం చెప్పినాం? ఇట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు మెయింటైన్ యూనిట్ ఏరియా ఆఫ్ లిక్విడ్ సర్ఫేస్ లేయర్ అండర్ ఈక్విలిబ్రియం. సో ఎనర్జీ రిక్వైర్డ్, ఎనర్జీ మీన్స్ ఫోర్స్, న్యూటన్స్, and per unit area to maintain area of surface layer అంటే meters అన్నమాట. సో సర్ఫేస్ టెన్షన్ యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్. ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఏమనుకున్నాం ఇక్కడ? రీజన్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ డ్యూ టు అన్బ్యాలెన్స్డ్ కోహెసివ్ ఫోర్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఎగ్జిస్ట్ నియర్ ది సర్ఫేస్. ఆ అన్బ్యాలెన్స్ ఎలా జరుగుతుందని చూద్దాం. So molecules within the liquid is attracted equally in all directions by other molecules surrounding it, but at the liquid air surface the upward and downward forces are unbalanced. Hence the liquid surface film is under tension. So this surface tension acts in the plane of surface normal to any line drawn on the surface. So surface tension expressed in Newton per మీటర్. ఏం లేదు, సింపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాం మనము. ఆ బౌల్లో పైన సర్ఫేస్ వాటర్ లేయర్ ఏదైతే ఉందో అది దేంతో కాంటాక్ట్ అయి ఉంటుంది? ఏరియాతో కాంటాక్ట్ అయి ఉంటుంది. లోపల ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాని సరౌండింగ్ చుట్టూ మిగతా బబుల్స్, మిగతా వాటర్ అనేది ఉంటుంది కదా. సో అక్కడ మనకి ఎటువంటి అన్బ్యాలెన్స్డ్ ఫోర్సులు లేవు, ఎందుకంటే పక్కన ఉన్నది కూడా దానికి సంబంధించింది కదా. వాటర్ పక్కన వాటర్, ఫ్లూయిడ్ చుట్టూ. అదే సర్ఫేస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సర్ఫేస్ దానిపైన ఎయిర్. సో ఇవి రెండేంటి? అదెసివ్నెస్, అంటే అదొక పార్టికల్స్, అదొక మాలిక్యూల్స్, ఇదొక మాలిక్యూల్స్. వాటర్ అనేది ఒక టైప్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎయిర్ అనేది ఒక టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈ రెండు మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కాంటాక్ట్ ఎక్కడైతే ఏర్పడుతుందో సర్ఫేస్ దగ్గర, అక్కడ మనకు అప్వర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో, డౌన్వర్డ్ ఫోర్స్, ఇవి రెండు అన్బ్యాలెన్స్ అయిపోతాయి. అంటే యాక్చువల్గా అప్వర్డ్ ఫోర్స్ ఎక్కువ ఉండాలి, బట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఏమవుతుంది? కింద దీనికి వాటర్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల దీన్ని కిందికి గుంజడానికి ట్రై చేస్తుంటాయి సర్ఫేస్ మీద ఏదైతే ఉందో. అందుకే మీరు ఏదైనా వాటర్ని బౌల్లో పోస్తే మీకు ప్లెయిన్గా కనబడదు, అది కొంచెం మనకు పారాబోలా లాగా కనబడుతుంది. యూ కెన్ అబ్జర్వ్ ఇట్, రైట్? సో బికాస్ దిస్ ఈస్ హ్యాపెన్స్ బికాస్ upward and downward forces are unbalanced. So due to this surface tension is happened. So ఈ జరగడం వల్ల సర్ఫేస్ ఫిల్మెంట్ అనేది టెన్షన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నార్మల్గా మనం ఆ లైన్ డ్రా చేస్తే మనకు అదే సర్ఫేస్ టెన్షన్ని చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? సో సర్ఫేస్ టెన్షన్ మనం ఎలా డిఫైన్ చేస్తాం? It is also defined as the force required to maintain unit length of surface film under equilibrium. And surface tension also causes liquid drops. ఇంతకుముందు చెప్పినా కదా, మన వాటర్ బబుల్స్ లీవ్స్ మీద పడ్డప్పుడు స్పెరికల్ షేప్లో ఉండడం, హెమీ స్పెరికల్ షేప్లో ఉండడం, అండ్ సోప్ బబుల్స్ టు టేక్ స్పెరికల్ షేప్, అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఆల్సో ఫర్ క్యాపిలరీ యాక్షన్. సర్ఫేస్ టెన్షన్ అనేది ఇంకా మనకు ఒకటి క్యాపిలారిటీ అనే దాన్ని కూడా చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో మనం కోహెసివ్నెస్ అంటే ఏంటో చూసినాం, అదెసివ్నెస్ అంటే ఏంటో చూసినాం. ఆఫ్టర్ దట్ సర్ఫేస్ టెన్షన్ అనేది చూసినాం. ఇట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు మెయింటైన్ యూనిట్ సర్ఫేస్ ఏరియా అండర్ ఈక్విలిబ్రియం. Next we are moving to the capillarity. This capillarity also
డిపెండ్స్ ఆన్ ది సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ బేస్ చేసుకొని క్యాపిలారిటీ అనేది వచ్చింది. So it is the phenomenon observed when a narrow vertical tube immersed partially in liquid. చూడండి డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయండి. ఒక నారో అంటే చాలా స్మాల్ డయామీటర్, దానికి మనకి ఇక్కడ ఇండికేట్ కూడా చేసిండు 6 mm, లెస్ దాన్ 6 mm ఉండాలి డయామీటర్. ఆ లెస్ దాన్ 6 mm డయామీటర్ ఉన్న నారో ట్యూబ్ని తీసుకొచ్చి ఇది ఒక కంటైనర్, అందులో వాటర్ ఉన్నాయి, అందులో మనము ఈ ట్యూబ్ని డిప్ చేసినాం. డిప్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, ఈ వాటర్ ఏదైతే ఉందో ఇందులోకి రైజ్ అవుతుంది. ఫస్ట్ ఇది చూడకండి, ఇది మాత్రమే చూడండి. వాటర్ అనేది రైజ్ అవుతుంది. కొన్ని ఫ్లూయిడ్స్కి ఏమో ఫాల్ అవుతుంది, కొన్ని ఫ్లూయిడ్స్కి ఏమో రైజ్ అవుతుంది. అంటే ఆ ట్యూబ్లోనే, ఇందులో యాక్చువల్గా ఈ కంటైనర్లో మన ఫ్లూయిడ్ ఉంది, మనం అందులో ఈ స్మాల్ ట్యూబ్ని డిప్ చేసినాం. డిప్ చేయగానే ఏమైంది, ఇందులోకి వాటర్ అనేది రైజ్ అయ్యింది, ఐ మీన్ ఫ్లూయిడ్ అనేది రైజ్ అయింది. అదే ఇది చూడండి పక్క దాంట్లో, ఇందులో కూడా మనం సేమ్ ఇక్కడ ఉంది, మామూలు ఇక్కడ వరకు ఉన్నాయి ఫ్లూయిడ్స్. ఎప్పుడైతే మనం ఈ ట్యూబ్ని డిప్ చేసామో, బట్ హియర్ రైజ్ అవ్వాలి, ఏమైంది, ఫాల్ అయింది. ఓకేనా, ఇలా రైజ్ అయితేనేమో దాన్ని క్యాపిలరీ రైజ్ అంటాం, ఫాల్ అయితేనేమో క్యాపిలరీ ఫాల్ అంటాం. ఇవి రెండు ఎందుకు జరుగుతాయి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. సో క్యాపిలారిటీ ఈజ్ ద రైజ్ ఆర్ ఫాల్. క్యాపిలారిటీ అంటే ఏంటి డెఫినేషన్? It is the rise or fall of liquid level in the tube compared to general liquid surface outside the tube. The rise of liquid level is known as capillarity rise, and the lowering of liquid level as capillary depression. Capillarity is expressed in terms of mm of liquid in SI system of units. క్యాపిలారిటీని మనం ఇందులో చూపెడుతున్నాం ఎంఎంలో, ఎందుకంటే ఓన్లీ రైజే కదా, హైట్ అంటే ఏంటిది మనకు డిస్టెన్స్ ఎంఎం, మీటర్స్, సెంటీమీటర్స్లలో, అందుకే క్యాపిలారిటీకి రీజన్స్ ఏంటి ఎంఎం. ఇప్పుడు మనకు అది ఎంత వచ్చింది క్యాపిలారిటీ అనేది చూద్దాం. క్యాపిలారిటీ అంటే ఏంటిది, రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ లిక్విడ్ లెవెల్ అనేది తెలుసు, సింపుల్ డెఫినేషన్. అది ఎలా జరిగిందనేది చూద్దాం. క్యాపిలారిటీ ఈజ్ డ్యూ టు కోహెషన్ అండ్ అడిషన్. ఇంతకుముందే చూసినాం కోహెషన్ అండ్ అడిషన్ అంటే ఏంటో. ఇఫ్ కోహెషన్ ఎక్సీడ్స్ అడిషన్, అంటే కోహెసివ్నెస్ ఎక్కువ ఉంది అడిషన్ కంటే. కోహెషన్ అంటే ఏంటిది, అట్రాక్షన్ బిట్వీన్ ది సేమ్ మాలిక్యూల్స్. అడిషన్ అంటే అట్రాక్షన్ బిట్వీన్ ది అదర్ డిఫరెంట్ మాలిక్యూల్స్. ఓకేనా, సో ఈ అట్రాక్షన్ బిట్వీన్ ద సేమ్ మాలిక్యూల్స్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంది. దేంతో కంపేర్ చేసుకుంటే, అట్రాక్షన్ బిట్వీన్ ది అదర్ మాలిక్యూల్స్ తో కంపేర్ చేసుకుంటే. ఓకేనా, అలా ఉండడం వల్ల మనకు క్యాపిలారిటీ అనేది జరుగుతుంది, క్యాపిలరీ రైజ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ నారో గ్లాస్ ట్యూబ్ ఈజ్ డిప్డ్ ఇన్ వాటర్. ఇంతకుముందు మనం ఫ్లూయిడ్ అని మాట్లాడుకున్నాం, ఇప్పుడు అది లిక్విడ్ ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు ఇది వాటర్ అనుకున్నాం, వాటర్లో డిప్ చేసినాం. డిప్ చేయగానే ఏమైంది, ద వాటర్ ఇన్సైడ్ ద ట్యూబ్ రైజెస్ టు హయ్యర్ లెవెల్ దాన్ దట్ ఆఫ్ ది వాటర్ అవుట్ సైడ్. యాక్చువల్గా దీని లెవెల్ ఎక్కడ, ఈ కంటైనర్లో లిక్విడ్ వాటర్ అనేది ఇక్కడ వరకు ఉంది, బట్ మనం ట్యూబ్ని ఇన్సర్ట్ చేయగానే ఎక్కడికి వెళ్ళింది, పైకి లేసింది. అది ఎందుకు జరిగింది, దీనివల్ల కోహెషన్ ఎక్సీడ్స్ అడిషన్ వల్ల, రైట్. నెక్స్ట్, ఇఫ్ కోహెషన్ ఈజ్ లెస్ దాన్ అడిషన్, ఒకవేళ కోహెషన్ అనేది అడిషన్ కంటే తక్కువ ఉంటే, అంటే అట్రాక్షన్ బిట్వీన్ ది సేమ్ మాలిక్యూల్స్ కంటే అట్రాక్షన్ బిట్వీన్ ది డిఫరెంట్ మాలిక్యూల్సే ఎక్కువ ఉందనుకోండి, దేర్ విల్ బి ఫాల్ ఆఫ్ లిక్విడ్ లెవెల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అప్పుడు ఏమైంది, ఇక్కడేమో రైజ్ అయింది, బట్ హియర్ ఫాల్ అయింది. ఎగ్జాంపుల్, నారో ట్యూబ్ ఈజ్ డిప్డ్ ఇన్ మెర్క్యూరీ. సో ఇందులో ఉన్నది ఏంటిది, మెర్క్యూరీ. ఇన్ కేస్ నువ్వు మెర్క్యూరీలో నారో గ్లాస్ ట్యూబ్ను డిప్ చేస్తే అక్కడ మనకు రైజ్ కాదు, ఫాల్ అవుతుంది, బికాస్ హియర్ అడేషన్ ఈజ్ మోర్ కంపేర్డ్ టు ది కోహెషన్. అదే వాటర్లో డిప్ చేస్తే రైజ్ అవుతుంది, బికాస్ కోహెషన్ ఈజ్ మోర్ కంపేర్డ్ టు ది అడేషన్, రైట్. సో క్యాపిలరీ రైజ్ అనేది వాటర్లో పాసిబుల్ అవుతుంది, క్యాపిలరీ ఫాల్ అనేది మెర్క్యూరీలో పాసిబుల్ అవుతుంది అన్నమాట. సో ఇది చేయాలంటే మనకి ఎట్లా ఉండాలి, ఆ ట్యూబ్ అనేది లెస్ దాన్, ఆ ట్యూబ్ డయామీటర్ లెస్ దాన్ 6 mm అనేది ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇదంతా మనకి ఇంటర్లింక్డ్, ఇవన్నీ కోహెషన్, అడేషన్,
సర్ఫేస్ టెన్షన్ ఒకటి క్యాపిలారిటీ. కంపల్సరీ మీరు 3 మార్క్స్ క్వశ్చన్స్కు ఇవి వస్తాయి థియరీకి, రైట్? నెగ్లెక్ట్ చేయదు. క్యాపిలారిటీ గురించి కానీ సర్ఫేస్ టెన్షన్ గురించి కానీ కంపల్సరీగా వస్తుంది. యూ హ్యావ్ టు రీడ్ ఇట్. నెక్స్ట్ వేపర్ ప్రెజర్. వి నో ఆల్రెడీ వేపర్ ప్రెజర్. ఏదైనా ఒక లిక్విడ్ని నువ్వు లిక్విడ్ని మనము హీట్ చేస్తే ఏమవుతుంది, వేపర్ అనేది అది స్టీమ్ అవ్వడం, వేపర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆ లిక్విడ్ ఏదైతే వేపర్ అనేది ప్రొడ్యూస్ అయిందో ఆ వేపర్ వల్ల వచ్చే ప్రెజర్ని మనం వేపర్ ప్రెజర్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్లోజ్డ్ కంటైనర్ తీసుకోండి, డయాగ్రామ్లో ఉంది కదా. క్లోజ్డ్ కంటైనర్లో మనం ఒక లిక్విడ్ని పోస్తున్నాం. లిక్విడ్ని పోసిన తర్వాత మనం ఒక దాన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, బబుల్స్ కనబడుతున్నాయి కదండి సర్ఫేస్ మీద. ఇవన్నీ ఫామ్ అవుతూ ఈ పైన ఏదైతే ఉందో ఆ సర్ఫేస్లో టచ్ అవుతుంది. అంటే ఈ బబుల్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఈ వేపర్ బబుల్స్ అన్ని ఈ సర్ఫేస్ మీద ఫోర్స్ని అప్లై చేస్తున్నాయి, అంటే ప్రెషర్ని అప్లై చేస్తున్నాయి. సో ఇక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తాయి. వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఈ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ కావడానికి ఏమవుతుందంటే అది వేపర్ లాగా ఫామ్ అయిపోయి పైకి వెళ్తుంది. పైకి వెళ్తుంటే ఇక్కడ మనం ఒక మీడియా ఉంది అడ్డుగా, సో దాని మీద దాని ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. అంటే మనకు కనబడడానికి, అంటే వేపర్ ప్రెషర్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది అని మనకు చూడడానికి కనిపిస్తుంది. ఓకేనా? సో మనకు జనరల్గా ప్రెషర్ అనేది పైకి వెళ్ళిన కొద్ది ఏమవుతుంది బాబు, తగ్గిపోతూ ఉంది. ఓకేనా? తగ్గిపోతూ ఉంటే ఏమవుతుంది మనకు, ప్రెషర్ వేపర్ ప్రెషర్ ఈజ్ అనేది టెంపరేచర్ ప్రెషర్ రెండు ఇంటర్ రిలేటెడ్. ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెషర్ తగ్గితే టెంపరేచర్ తగ్గుతుంది. ఓకేనా? లేదా టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది. అట్లా ఈ రెండు సేమ్ అన్నమాట. V ఈజ్ ప్రపోర్షనల్ టు T కదా, చార్లెస్ లా చెప్పినట్టు. If the pressure above the liquid surface is reduced to vapor pressure. So వేపర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది చూడండి. 100 degrees సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర మనకి ఎంత ప్రెషర్ కావాల్సి వస్తుంది, 101.325 కిలో పాస్కల్స్ ఉంటే అప్పుడు వేపర్ అనేది ఫామ్ అవుతుంది. అదే టెంపరేచర్ తగ్గింది అనుకో, 20 డిగ్రీ ప్రెషర్ తగ్గించినాం, పైకి వెళ్ళినాం, 2.447 ఉంది. పైకి వెళ్ళినప్పుడు ఎలివేషన్లో ప్రెషర్ అనేది తగ్గిపోతుంది కదా. సో 2.447 కిలో పాస్కల్సే ఉంది. బట్ బాయిలింగ్ ఎక్కడెక్కడైతుంది, 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. అంటే పైకి పోయిన కొద్దీ టెంపరేచర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టెంపరేచర్ దగ్గరనే వాటర్ అనేది బబుల్ అవుతుంది, వేపర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే? సో అది వేపర్ ప్రెషర్ అంటే. నెక్స్ట్ కంప్రెసిబిలిటీ అండ్ బల్క్ మాడ్యులస్. మీకు ఆల్రెడీ కంప్రెసిబిలిటీ గురించి మనం చెప్పుకున్నది. కంప్రెసిబిలిటీ అంటే వాల్యూమ్ చేంజ్ అయితే మనం దాన్ని కంప్రెసిబిలిటీ నేచర్ అండి. సో లిక్విడ్స్ ఆర్ జనరల్లీ ట్రీటెడ్ యాజ్ ఇన్కంప్రెసిబుల్ యాజ్ కంపేర్డ్ టు గ్యాసెస్. మామూలుగా గ్యాసెస్తో కంపేర్ చేసుకుంటే లిక్విడ్ని మనం ఇన్కంప్రెసిబుల్ అంటాం. ఇన్కంప్రెసిబుల్ అంటే ఏంటి చెప్పింది కదా, వాల్యూమ్ చేంజ్ అవ్వకపోవడం అన్నమాట. బట్ లిక్విడ్స్ది వాల్యూమ్ చేంజ్ అవ్వకుండా ఉండదు కదా. ఏ బౌల్లో వస్తే ఆ బౌల్ షేప్లోకి వెళ్ళిపోయి వాల్యూమ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. బట్ ద వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ చేంజెస్ వెన్ సబ్జెక్టెడ్ టు సడన్ ఆర్ లార్జ్ చేంజెస్ ఇన్ ద ప్రెషర్. జనరల్గా మనం ఏమనుకుంటున్నాం, లిక్విడ్స్ ఆర్ జనరల్లీ ట్రీటెడ్ యాజ్ ఇన్కంప్రెసిబుల్ యాజ్ కంపేర్డ్ టు గ్యాసెస్, but the volume of the liquid changes when subjected to sudden or large changes in pressure. So the compressibility is expressed by the reciprocal of its bulk modulus. So compressibility ni మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, bulk modulus కి reciprocal గా. So compressibility is equal to 1 by bulk modulus, that is K. Bulk modulus is defined as ratio of change in pressure to volumetric strain. So K is equal to dP divided by dV by V. Minus V and the volume of the liquid, dP change in pressure, dV change in volume. Bulk modulus is always positive. Negative sign is due to changes in pressure and values are opposite. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్. వీటిని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత మేము ప్రెషర్కి వెళ్దాం. ప్రెషర్ టాపిక్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంతకుముందు మనం బల్క్ మాడ్యులస్కి ప్రాబ్లం రాసుకున్నాం కదా. K ఈజ్ ఈక్వల్ టు డెల్టా P డివైడెడ్ బై మైనస్ dV బై V అని చూడండి ప్రాబ్లం.
For an increase in pressure of 800 bar, the value decreases by 3%. Determine the bulk modulus of liquid. So delta P is equal to 800 bar pressure change or an increase in pressure. Change in pressure అంటారు delta P అంటే pressure change. Increase in pressure అంటే మనకు డైరెక్ట్ ప్రెజర్ ఇవ్వలేదు. Increase in pressure అంటే change in pressure అంటే ఇంక్రీజ్ కావచ్చు డిక్రీజ్ కావచ్చు. But that is nothing but delta P, change in pressure. So delta P ఎంత 800 bar. మనం దాన్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోకి మార్చుకోవాలి కాబట్టి 1 bar is equal to 10 to the power of 5 Newton per meter square. So 800 into 10 to the power of 5 Newton per meter square. Next, the volume decreases by 3%. Percentage అంటే 0.03. So that is delta V by V minus 0.03. Because నెగిటివ్ సైడ్ ఎందుకు ఏమనుకున్నాం వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్ దానికి నెగిటివ్ వేసుకుంటాం. సో ఆల్రెడీ ఫార్ములాలో నెగిటివ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ పాయింట్లో మనం చెప్పండి బల్క్ మాడ్యులస్ ఎప్పుడైనా పాజిటివ్లోనే చెప్పాలి కాబట్టి మనం ముందు నెగిటివ్ అనేది పెట్టుకున్నాం. అంటే ఇన్ కేస్ నీకు ఇందులో నెగిటివ్ వస్తే ఆ మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది. అప్పుడు మనం బల్క్ మాడ్యులస్ని పాజిటివ్లో చెప్పచ్చు కాబట్టి మనకు ఫార్ములాగానే మనం దీనికి ఇక్కడ మైనస్ అనేది పెట్టుకున్నాం. ఓకేనా? For increase in pressure 800 bar, the volume decreases by 3%, 0.02. Determine the bulk modulus of liquid. K is equal to minus delta P అంటే 800 into 10 to the power of 5. And the volume decrease అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ వచ్చింది, మైనస్ 0.03. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2.66 into 10 to the power of 9 Newton per meter square answer. Check it. You can check it. Next problem is determine the bulk modulus of elasticity of liquid if the pressure of the liquid is increased from 70 Newton per centimeter square to 130 Newton per centimeter square. The volume of the liquid decreases by 0.15%. So ఇక్కడ మనకు డెల్టా P ఇవ్వలేదు, చేంజ్ ఇన్ ప్రెజర్ ఇవ్వలేదు, రెండు ప్రెజర్లు ఇచ్చారు. P1 70 Newton per centimeter square, P2 130 Newton per centimeter square. So delta V by V is equal to minus 0.15. Delta P అంటే మనము 70 minus 130, P1 minus P2 తీసుకుంటాం. So అలా సింప్లిఫై చేస్తే we are getting this bulk modulus answer. Okay na? In a similar way you can solve this problem also. The fuel injection pump, you can see this, you can solve it by your own. Direct formula substitute చేయడమే, యూనిట్ కన్వర్షన్ చూసుకోవాలి అంతే. Okay, now we are moving to the very important topic in this chapter, that is pressure. After that, pressure measuring devices. Okay na? First we are going to discussing about the pressure, and after that pressure measuring devices. With that we can close the first chapter. So 5 marks ki 3 marks ki ee topic nunchi maybe cover avachchu. Intha mana Newton's law of viscosity nunchi kuda 3 marks questions raavachchu. Okay, right. Pressure anedi manam chinnappudu nunchi vinnam. The definition enti force per unit area anedi manaku telusu. But adi ela anedi manaku teluvchu. Chudandi ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఇది ఒక కంటైనర్, ఇందులో లిక్విడ్ ఉంది, దాని మీద మనం ఒక ప్రెజర్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాం, ఏదో ఒక క్యాప్ అప్లై చేస్తున్నాం. సో ఇదంతా ఏంటి ఏరియా, ఇదంతా సర్ఫేస్ ఏరియా అండ్ ఫోర్స్. సో ప్రెజర్ ఇన్ ద ఫ్లూయిడ్ ఈజ్ క్రియేటెడ్ ఐదర్ బై, అంటే ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అందులో ప్రెజర్ ఎలా వస్తుంది మనకు, క్రియేటెడ్ either by an external force or due to weight of the liquid itself, the specific weight of the liquid. You can specific weight and weight per specific weight, specific value, mass density, one specific per value anamata. So
ప్రెషర్ అనేది ఎలా మనకు వస్తుంది అని చూస్తున్నాం. బికాజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల, అంటే నువ్వు పైనుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల కానీ, లేకపోతే ఇన్సైడ్ ఏదైతే ఉందో లిక్విడ్ ఉంది కదా దాని మీద, దాంట్లో ఉన్న వెయిట్ వల్ల, డ్యూ టు ద వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఇట్ సెల్ఫ్, అంటే నువ్వు ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆ వెయిట్ వల్ల కూడా ఒక మాలిక్యూల్ మీద ఇంకొక మాలిక్యూల్ ఫోర్స్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటుంది, కిందికి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి. సో అలా కూడా మనకు ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ప్రెషర్ ఇన్ ద ఫ్లూయిడ్ ఈస్ క్రియేటెడ్ ఐదర్ బై an external force or due to the weight of the liquid itself. And we know the general definition of the pressure. It is defined as the normal force per unit area. Pressure P is equal to normal force by area. Force by area Newton per meter square. So it is found that the pressure at a point in a fluid at rest is same in all directions. అంటే ఫ్లూయిడ్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉందనుకోండి, ఒక పాయింట్ దగ్గర నువ్వు ప్రెషర్ తీసుకున్నావు, అక్కడ నువ్వు ఒక పాయింట్ని తీసుకొని, అంటే ఇది రెస్ట్ పొజిషన్లో ఉంది కదా, ఒక పాయింట్ దగ్గర ఇక్కడ ఎంతో ప్రెషర్ అనేది నువ్వు మెజర్ చేస్తే, నువ్వు అక్కడ ఏ ఏరియాలో మెజర్ చేసినా ప్రెషర్ అనేది సేమ్ ఉంటుంది అన్నట్టు ఆల్ డైరెక్షన్స్లలో. ఓకేనా? సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద ప్రెషర్ అండ్ స్ట్రెస్ ఆర్ సేమ్ యూనిట్. ప్రెషర్కి సేమ్ యూనిట్సే, స్ట్రెస్కి కూడా సేమ్ యూనిట్సే కదా, మనం ఫ్లూయిడ్ సాలిడ్ మెకానిక్స్లో చూస్తాం. బట్ ప్రెషర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అండ్ స్ట్రెస్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. అంటే స్ట్రెస్ మనకి ఈ డైరెక్షన్, పర్టికులర్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు, అదే ప్రెషర్ని మనం చెప్పలేము. అందుకే ప్రెషర్ అనేది స్కేలార్ క్వాంటిటీ, స్ట్రెస్ అనేది వెక్టార్ క్వాంటిటీ, బట్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ యూనిట్స్. ఓకే? సో స్టడీ పొజిషన్లో ఉన్న లిక్విడ్లో ఏ పాయింట్ దగ్గర నువ్వు ప్రెషర్ని మెజర్ చేసినా కూడా దట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. దట్స్ వై ప్రెషర్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ అండ్ స్ట్రెస్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? ఈ ప్రెషర్ తర్వాత మనం వెరీ వెరీ ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ప్రెషర్ హెడ్. హెచ్ అంటాం దీన్ని. ప్రెషర్ హెడ్ ఏంటి దాన్ని మనం ఇండికేట్ చేసేది హెచ్. ప్రెషర్ను పి తోటి, ప్రెషర్ హెడ్ని హెచ్ తోటి ఇండికేట్ చేసుకుంటాం. ఓకే? సో చూడండి, ఇప్పుడు ప్రెషర్ హెడ్ ఏదైతే ఉంటుందో మనకు, ఇప్పుడు మనము మామూలుగా ఇళ్ళల్లో మన పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. మామూలుగా ట్యాప్ ఓపెన్ చేయగానే వాటర్ అనేది మనకు ఎక్కడ ఓపెన్ చేసుకుంటే అక్కడ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక ప్రెషర్ హెడ్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం పైన ట్యాంక్లో, హైట్లో ఉంది కదా, పైన ఉంది కదా, దాన్ని మనం హెడ్ అంటాం. ఆ హెడ్ ప్రెషర్ హెడ్ అన్నట్టు. ఆ ప్రెషర్ హెడ్ వల్లనే మనకు కిందికి వాటర్ అనేది సప్లై అవుతుంది. అర్థమవుతుందా? సో చూడండి, ద వర్టికల్ హైట్ ఆఫ్ ది ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ అబౌవ్ ఎనీ పాయింట్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ నోన్ యాజ్ ప్రెషర్ హెడ్. ఇప్పుడు ఒక కంటైనర్లో వాటర్ తీసుకున్నారు, ఇదే తీసుకో, ఇదే కదా వర్టికల్ హైట్ అంటే. వర్టికల్ హైట్ ఉన్న డయాగ్రామ్లో ఇక్కడ కంటైనర్లో వాటర్ తీసుకున్నాం, ఇదేంటిది వర్టికల్ హైట్. నువ్వు ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెషర్ హెడ్ అని అనుకుంటాం. ఇప్పుడు ట్యాంక్లో కూడా ఇలాగే ఉంటాయి కదా వాటర్. సో అంటే నువ్వు ఈ పాయింట్, చివరి 2 పాయింట్లు ఎండ్ పాయింట్లనే కాదు, మధ్య నుంచి కూడా తీసుకో, ఇక్కడి నుంచి కూడా తీసుకో, ఇక్కడ నుండి తీసుకొని ఇక్కడి వరకు ఉన్నది కూడా ప్రెషర్ హెడ్, హెచ్. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నా కూడా హెచ్ అన్నట్టు, అదే అన్నట్టు దాని మీనింగ్. The vertical height of the free surface of the liquid above any point in a liquid is known as pressure head. It is expressed in meters. Height అంటే మనం h మీటర్లలోనే చెప్తాం కదా, mm, మీటర్స్, సెంటీమీటర్స్ అట్లా. సో దీన్ని మనం ప్రూవ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే, కన్సిడర్ ఏ సిలిండ్రికల్ వెసెల్ కంటైనింగ్ లిక్విడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఒక వెసెల్ తీసుకున్నాం, అలా లిక్విడ్ పవర్ చేసినాం, ఉంచినాం. సో ఇప్పుడు దాంట్లో ఉన్న పాయింట్స్ రాసుకుందాం. అందులో W అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్, న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. స్మాల్ h, హైట్ ఆఫ్ ద లిక్విడ్ ఓవర్ ది బేస్. A, ఏరియా ఆఫ్ బేస్, మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ని మనం ఏం రాయొచ్చు, మామూలుగా స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంటిది, వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా? వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్. ఇప్పుడు మనకు వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ రాసుకుంటే ఏమవుతుంది, స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ
వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్. ఇదేం కొత్తది కాదు బాబు, చూడండి. వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఆర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బేస్. స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంటి ఫార్ములా? వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్. అందులో నుంచే మనం వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ అవుతుంది. స్పెసిఫిక్ వెయిట్ అలాగే ఉంచి వాల్యూమ్ని మనం ఏరియా ఇంటూ హైట్ ఆఫ్ ద లిక్విడ్ అని కూడా రాసుకోవచ్చు. అప్పుడు స్పెసిఫిక్ వెయిట్ అంటే స్మాల్ డబ్ల్యూ, ఏరియా అంటే క్యాపిటల్ ఏ, హైట్ ఆఫ్ ద లిక్విడ్ అంటే హెచ్, డబ్ల్యూఏహెచ్. సో వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఆర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బేస్, దట్ ఈస్ ఎంత వచ్చింది? డబ్ల్యూఏహెచ్. బట్ ప్రెజర్ అంటే ఏంటిది మనకు? ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా కదా. ఫోర్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇంతకుముందు మనం ఏమనుకున్నాం ఫస్ట్ ప్రెజర్ డెఫినేషన్ అప్పుడు? ఈ ప్రెజర్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల యాక్ట్ అవ్వచ్చు, లేకపోతే వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ వల్ల కూడా యాక్ట్ అవ్వచ్చు. వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ వల్ల కూడా మనకు ప్రెజర్ అనేది ఏర్పడచ్చు. అందుకోసమే ఇక్కడ మనం ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే ఏం తీసుకున్నాం? వెయిట్ ఆఫ్ ద లిక్విడ్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదు కదా, లేదు కాబట్టి వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ వల్ల కూడా ఫోర్స్ ఉంటుంది కాబట్టి అది తీసుకున్నాం. వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ది బేస్. సో ఇంతకుముందే మనకు వచ్చింది వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డబ్ల్యూఏహెచ్, ఏరియా ఆఫ్ ద బేస్ అంటే క్యాపిటల్ ఏ. సో ఏరియా రెండు కట్ అయితే మనకు మిగిలేదు ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ హెచ్. బట్ మనకు కావాల్సింది ప్రెజర్ హెడ్ కదా. ప్రెజర్ హెడ్ అంటే ఏంటిది? హెచ్. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? P బై డబ్ల్యూ. దీని మీద మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, ఓకేనా? సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు P బై డబ్ల్యూ ఆర్ P ఈజ్ ఈక్వల్ టు రో GH అని కూడా రాస్తాము. సో ఫర్ టూ డిఫరెంట్ లిక్విడ్స్ హ్యావింగ్ సేమ్ ప్రెజర్స్ we can write P ఈజ్ ఈక్వల్ టు W1H. ఇప్పుడు రెండు డిఫరెంట్ లిక్విడ్స్ ఉన్నాయి బట్ ప్రెజర్స్ మాత్రం సేమ్. అంటే P1 ఈజ్ ఈక్వల్ టు P2. అంటే దానికి ఏమని రాయొచ్చు? W1H1 ఈజ్ ఈక్వల్ టు W2H2. అదే స్పెసిఫిక్ గ్రావిటీలో రాస్తే S1H1 దట్ ఈజ్ ఈక్వల్ టు S2H2. వేర్ W1, H1, S1 represents the specific weight. W1 అంటే specific weight, H1 అంటే pressure head and S1 అంటే specific gravity. Similarly W2, H2, S2 అంటే same, మళ్ళీ specific weight of the second liquid, height of the second liquid and specific gravity of the second liquid అన్నమాట, right? So this is about pressure and pressure head, right? సో ఇక్కడితో ఆపేస్తున్న టుడేస్ క్లాస్లో. టుమారో మనము ఇంకా ప్రెజర్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.